40 సినిమాలు ఎన్నో కంప్లీట్ చేసిన చైల్డ్ యాక్టర్గా ఇట్స్ నాట్ ఎ జోక్. అది అందరి లైఫ్లో జరిగేది కాదు. చాలా అరుదుగా జరిగే అంశం ఇది. చాలా ఇప్పుడు కనుక నువ్వు ఒక్కసారి నువ్వు పెద్దవాడు అయిపోయి నీ బాలాదిత్య నిన్ను చూసుకుంటే టైం ట్రావెల్లోకి వెళ్ళి ఎలా అనిపిస్తుంది నీకు? ఒక్కటే అంటే ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే అరగంట పడుతుంది. బట్ చాలా క్లుప్తంగా చెప్పాలంటే మాత్రం నేను ఒక్కటే భావిస్తాను, నాకు బాగా ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. ఓకే. హనుమంతుడికి చిన్నతనంలో దేవతలందరూ కలిసి వరాలు ఇచ్చారు. ఆయన అదే సూర్యుడిని మింగబోయిన తరుణంలో అందరు దేవతలు కలిసి ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడితో సహా అలాగా ఒక బాలాదిత్యకి, అప్పుడు బాల హనుమంతుడికి, నా జీవితంలో ఈ బాలాదిత్యుడికి చాలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సినిమా డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు అనే దేవతలు నాకు బోల్డ్ వరాలు ఇచ్చారు. అలాంటి వాళ్ళతో పని చేయగలగడం అంటే నేను కేవలం నటన గురించి మాత్రమే మాట్లాడట్లేదు, జీవితానికి అబౌట్ లైఫ్ అబౌట్ లైఫ్, అబౌట్ అండర్స్టాండింగ్ పీపుల్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటాం మనం. అవును. ఆ అంశాలు అసలు మనిషితో మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించవచ్చు, ఎలా ప్రవర్తించకూడదు, కోపం ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు చూపించకూడదు, ఇలాంటివి కూడా ఇవన్నీ పుస్తకాల్లో చదివి నేర్చుకుంటే ఎక్కడ ఏ పుస్తకాలు ఉండో ఏ యూనివర్సిటీలో నేర్పరు. అది బికాజ్ ఐ వాజ్ ఫార్చునేట్ వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ పీపుల్ దట్ విత్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అవును. అటు ఒక 30 ఏళ్ళ వాడి నుంచి ఒక 70 ఏళ్ళ వాడి దాకా ఒక ప్రాణ్ గారితో కలిసి పనిచేయగలిగాను, ఒక అక్కినే నాగేశ్వరరావుతో కలిసి పనిచేయగలిగాను. అదే ఇందాక నేను మొదటి చెప్పింది అదే. నీ ఉన్న దాంట్లో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక పక్కన ప్రాణ్ అక్కినే నాగేశ్వరరావు, సోహన్ బాబు గారు అట్ ది సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ దాకా. అంటే విత్ ఆల్ ది జనరేషన్స్. అప్పుడు ఆ తరంలో అంటే నేను పనిచేసినప్పుడు లక్కీగా యాక్టివ్గా ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ వాళ్ళకి చాలామందికి అది లాస్ట్ ఫేజ్, నా బిగినింగ్ ఫేజ్. ఎగ్జాక్ట్లీ 91 to 2000. అవును. సో అలాంటి వాళ్ళందరితో పనిచేయగలిగే అవకాశం రావడం ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. అంతే. అదే దాన్ని ఏమంటారు చూడు, ఎదురు చూడని ముహూర్తం అని. అది కేవలం ఇచ్చిన వరం, అది దేవుడు ఇచ్చిన వరం, పూర్వజన్మ సుకృతం, నథింగ్ ఎల్స్. తల్లిదండ్రుల ఎస్ అండ్ యువర్ ఫాదర్ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ దట్. ఎందుకంటే ఆయన ఆల్ ది వైల్ ఆయన హీరోగా అవడమే కాకుండా, ఆయన సినిమాలు చేయడమే కాకుండా పిల్లల్ని కూడా ఈ రంగంలో ఎంకరేజ్ చేయాలని ఆయన అనుకున్నారే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి చాలా వరకు తీరలా, ఆయన ఉద్యోగరీత్యా, అవును, ఇతర కారణాలు ఉన్నాయి, అన్ని మైనస్ అయింది. అది అన్ని ఉన్నా మీకు కొన్ని తెలిసే ఉంటాయి వాటిలో. ఎగ్జాక్ట్లీ, నాకు తెలుసు కదా. ఆయన అందం, ఆయన విగ్రహం ఆయనకి మైనస్ అయింది. అవును. అండ్ ఆఫ్ కోర్స్ అదేమిటి ఉద్యోగరీత్యా కూడా. ఉద్యోగం బేసిక్గా బార్న్ మైనస్ పాయింట్. అది ఉద్యోగం అన్నది ఫస్ట్. తర్వాత ఏదో somehow he could not wage a war with the industry. అందుకనే ఇంకా ఫైనల్ కాల్ ఆయన ఇన్ఫాక్ట్ విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చారు జాబ్, బికాస్ బాపు గారు పిలిచారు. అదే భాగవతంకి ఆయన తెలుసు నాకు, పరీక్షిత్ మహారాజ్. నేను ఐ వాజ్ దేర్ ఎట్ ద టైం. ఆయన బాపు గారు మాట్లాడడం, ఇవన్నీ చెప్పడం, రమణ గారు, నేను ఐ వాజ్ వెరీ క్లోజ్ టు దెమ్, బాపు గారు, రమణ గారికి. సో అప్పుడు బాపు గారు చెప్పిన ఆయన పిలుపు మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంత పెద్ద ఉద్యోగం అసలు ఎవరు ఊహించరు. అంటే ఎంత కమిట్మెంటు, ఆ ప్యాషను, ఆ డ్రైవ్. అందుకని కానీ ఒకటి ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే గడిచిపోయిన దాని గురించి హీ నెవర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. మేబీ టచ్ వుడ్ ఆయన ఆరోగ్యానికి ఉన్న కారణం, అతి ముఖ్య కారణం అదే. అవును, అది ఉన్నప్పుడు ఇంక నువ్వు నీడ్ నాట్ టచ్ ది వుడ్. వుడ్ నువ్వు టచ్ చేయక్కర్లేదు. కంటెంట్మెంట్ మనిషికి అది సర్వరోగ నివారణి. అస్సలు పెట్టుకోరు. అంటే ఆ తరుణంలో ఏం జరిగింది, ఇంకా నేను అన్నయ్య ఇంకా పిల్లలమే. నేను 8th స్టాండర్డ్, అన్నయ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్. అవును. సో అలాంటి టైంలో ఒక ఉద్యోగం వదిలేసి నమ్ముకుని దీన్ని ఒక ప్లేస్ మారిపోయి ఇలా వచ్చేసిన టైంలో మా అమ్మ చాలా భయపడుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ ఉండే పర్క్స్ వేరు, అక్కడ ఉండే బెనిఫిట్స్ వేరు. అంతే కదా. అసలు ఆ స్టేటస్, స్టేచర్, అసలు ఏంటది, ఆర్బీఐ ప్యాషన్తో అంత పెద్ద వదిలేస్తున్న రావడం. అండ్ ఆఫ్ కోర్స్ దానివల్ల కొన్ని ఫైనాన్షియల్ లాసెస్ కూడా జరిగాయి ఆయనకి. ఎందుకు జరగవు? కాదు, చాలా న్యాచురల్ సీక్వెన్స్ అది. సో దానివల్ల కానీ ఆయన ఎప్పుడు కూడా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, అది అయిపోయింది అంతే. ఇప్పుడు నేను వెనకెళ్ళి దాన్ని మార్చలేను. ఎందుకు వెనకెళ్ళి బాధపడ్డాను దాని గురించి? హీ నెవర్ రిగ్రెట్స్, హీఈస్ ఆల్వేస్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటారు ఆయన. అది ఆయనకి పీస్ ఆఫ్ మైండ్, తక్కువ వాళ్ళందరికీ పీసెస్ ఆఫ్ మైండ్. బాగా చెప్పారు. అంటే అది అర్థం కావడానికి కూడా ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్. నాట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ సచ్ పీపుల్. ఎస్, వెరీ డిఫికల్ట్. వాళ్ళ మైండ్లో ఏముంటుందో అంతంత పెద్ద ఉద్యోగాలు వదిలేసి. ఇప్పుడు ఈ మధ్య అలాగే అతను వడ్లమన్ శ్రీనివాస్ అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన కూడా కలెక్టర్ రేంజ్లో. అవును, మన అనిల్ రావిపూర్ గారి సినిమాలో చేశారని. ఆయన కూడా అలాగే రిజైన్ చేసి. అంటే మనకి అదొక్కటే కనిపిస్తుంది.
ఒక చాలా పెద్ద విషయాన్ని వదిలేసుకునేట్టు వచ్చారు అని. But దాని వెనకాల అలాగే ఉన్న కథ గొల్పూడి మారుతిరారు ఆల్ ఇండియా రేడియోలో క్లాస్ 1 ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ వాజ్ ఫోర్స్డ్ టు రిజైన్. కోర్స్ ఆయన అప్పటికే 20 ఏళ్ళలో 200 సినిమాలు ఎంతో రాసి ఒక స్టార్ రైటర్గా ఎదిగిన తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య రావడం, ఆ తర్వాత వరుసగా 10 సినిమాలు సైన్ చేయడం, ఇవన్నీ అంటే అలాంటి కెరీర్లు కూడా ఉన్నాయి మన సినిమా ఇండస్ట్రీ. అవర్ ఇండస్ట్రీ సచ్ ఏ గ్రేట్ ఇండస్ట్రీ. వెరీ ట్రూ. ఎన్ని సాక్రిఫైజులతో వస్తారు ఇక్కడ. అవును, అంటే ఇండస్ట్రీని చాలా మంది కొంచెం చిన్న చూపుతో కొంచెం కర్మ, నువ్వేం మొమ్మాట పడుకో, చాలా చీప్గా చూస్తారు. చాలా చీప్గా చూస్తారు. లేదు అంటే ఇటీవల రోజుల్లో నాగేశ్వరరావు రామారావు ఇండస్ట్రీకి తెచ్చిన వాల్యూ, ఆ డిగ్నిటీ, తర్వాత రోజుల్లో చిరంజీవి గారు తీసుకొచ్చిన ఒక గ్రేట్ డీసెన్సీ, ఫ్యాన్స్కి వాళ్ళకి ఒక సోషల్ సర్వీసెస్ అవన్నీ వెరీ ట్రూ. ఇది చాలా నేర్చుకోవాలి కానీ చాలా నేర్పిస్తుందండి. జీవితంలాగే ఎగ్జాక్ట్లీ మనకి అన్ని మన కళ్ళ ముందే ఉంటాయి. మనం ఏం తీసుకుందాం అనుకున్న దాన్ని బట్టి కదా మనం దాన్ని చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నార్మల్గా నువ్వు గమనించావంటే మన సినిమా ఇండస్ట్రీలో మాస్టర్ విశ్వేశ్వరరావు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉండేవాడు. బాలభారతం అన్ని ప్రతి సినిమాలో ఉండేవాడు. వెరీ యాక్టివ్ ఆర్టిస్ట్. అలాగే పాపం పసివాడు యాక్ట్ చేసిన చైల్డ్ యాక్టర్ సుజిత్ గారు కాదు, పాపం పసివాడు సుజిత్ కాదు. ఓ సార్, పసివాడి ప్రాణం నేను చెప్పాను. పసివాడి ప్రాణం. పాపం పసివాడు అన్నప్పుడు సినిమా వచ్చింది. సూర్యంగారావు, అంజలి వాళ్ళందరూ పెద్ద హిట్. అది చాలా మ్యాసివ్ హిట్. ప్రభాకర్ కాదు, మన అట్లూరి పూర్ణచంద్ర గారి సినిమా అది. ఓహో, చాలా పెద్ద హిట్. అప్పుడు ఏరోప్లేన్లో అన్నీ దాని మీద పెద్ద ఇది గట్టా చేసి చాలా పెద్ద సక్సెస్ ఆ సినిమా. అందులో చైల్డ్ ఆర్టిస్టు. అలాగే ఎన్నో పౌరాణిక సినిమాల్లో చైల్డ్ యాక్టర్స్గా ఉన్నవాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ ఎన్టీ రామారావు పిల్లలు, హరికృష్ణ గారు వాళ్ళు చిన్న చిన్న వేషాలు, రోజారమణి. బట్ ఈ సెటప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇది తీసుకున్నారనుకో, నువ్వు, తరుణ్, తేజ, తనిష్, మీ అందరూ చైల్డ్ యాక్టర్లుగానే వచ్చారు. బట్ మీరెవ్వరూ కూడా ఒక స్ట్రాంగ్ కెరీర్ హీరోగా వచ్చిన తర్వాత, అప్పుడు చైల్డ్ యాక్టర్గా మీరు ఎంత ఒక స్ప్రీలో ఉండేవారో, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, మోస్ట్ సార్ట్ ఆఫ్టర్. మీ గురించే క్యారెక్టర్లు రాశారా, లేకపోతే క్యారెక్టర్లకి మీరు దొరికారా అన్నట్టుగా ఉన్నాయి సినిమాలు. దీనికి ఏదైనా డూ యూ ఫైండ్ ఎనీ స్పెషల్ రీజన్? ఎస్, డెఫినెట్లీ ఎస్. ఏంటది? ఏంటంటే ఇప్పుడు మనం మీరు చెప్పిన పేర్లలో కెరియర్ పరంగా అంత వైబ్రెంట్గా లేని వాళ్ళు అని చెప్పారు. ఒక్క తేజ తప్పితే. తేజ నౌ ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ మంచి సినిమా చేస్తున్నాడు. అంతకుముందు తరుణ్ అన్నయ్య కూడా ఇన్ హిస్ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ హీ హ్యాడ్ అ వెరీ గుడ్ గ్రాఫ్. ఎస్. తర్వాత కొంచెం ఆ గ్రాఫ్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు జెడ్ఆర్పీకి వచ్చేసింది, జీరో రెస్టింగ్. అయితే మనం వీ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ పీపుల్ లైక్ కమల్ హాసన్ సార్ అండ్ శ్రీదేవి గారు. దే ఆర్ ఆల్సో దేర్. ఎస్. మనకి ఏమవుతుందంటే ఓటమి ఎక్కువ కనిపిస్తుంటుంది, గెలుపు తక్కువ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నువ్వు ఎనలైటికల్గా ఆలోచిస్తే ఇమీడియట్గా కమల్ హాసన్ చెప్పగలిగావు.